బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారతీయులంటే అంత చులకన అమెరికా? ఇది నేరుగా ప్రశ్నిస్తున్న సందర్భం. భారతీయులంటే మీకు అంత చులకన? గురువింద గింజ అంటుంటారు కదా, గురువింద గింజ చందం. ఒక్కసారి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది మీకు మీ తీరికి అర్థం పడుతుంది. ఈరోజు ఈ వార్త గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనం గొంతు ఎత్తాల్సిన సందర్భం. 150 కోట్ల మంది గొంతు ఎత్తితే వాళ్ళ గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది. నేరుగా స్టోరీలోకి వెళ్ళిపోతున్నాను. బ్రేకింగ్ న్యూస్గా మీరు చూస్తున్నారు. అమెరికాలో భారతీయులపై ట్రంప్ కక్ష తీరికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. కాళ్ళు మొక్కిన వదిలిపెట్టలేదు ట్రంప్ పోలీసులు. దొంగతనం కేసులో మరో భారతీయురాల్ని ఇరికించిన సందర్భం. టూరిస్టు వీసాతో అమెరికాకు వెళ్లారు ఒక గుజరాతీ కుటుంబం కావచ్చు, లేకపోతే గుజరాతీ మహిళ. అమెరికాలో ఓ సూపర్ మార్కెట్కు వెళ్లి వస్తువులతో పాటు తమ్ముడికి షర్ట్స్ తీసుకుంది ఆ మహిళ. అయితే బిల్లు కట్టకుండా వాటిని తీసుకువెళ్లేందుకు మహిళ ప్రయత్నం చేస్తుందంటే ఒక చర్చ జరుగుతోంది. కానీ బిల్లు కట్టకుండా తీసుకువెళ్ళిందా? కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏమని? అక్కడికి వెళుతున్న క్రమంలో ఇందాక నేను నా కొలీగ్ దీని గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి షాపింగ్కి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మర్చిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఆ తర్వాత వాళ్ళు అడిగితే అయ్యో నేను మర్చిపోయానని చెప్పి బిల్లు కడుతూ ఉంటాం. అందుకేగా మీ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ పెట్టుకునేది, వాటిని చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇక్కడ ఏం జరిగింది ఒక్కసారి చూడండి, ఎంత ప్రాధాన్యపడుతుందో. కారణం ఏంటంటే తను షాపింగ్ చేసిన తర్వాత బిల్లు కట్టకుండా వాటిని తీసుకువెళ్లేందుకు మహిళ ప్రయత్నించింది అన్నది. మర్చిపోయిందంటూ ఇంకొక చర్చ జరుగుతోంది. అయితే తన షాప్లో మహిళ దొంగతనం చేసిందంటూ ఆ యజమాని ఫిర్యాదు చేశాడు. మహిళకు సంకెళ్ళేసి అరెస్ట్ చేశారు అమెరికా పోలీసులు. బిల్లు కట్టడం మర్చిపోయాను, డబ్బులు ఇస్తాను, ప్లీజ్ వదిలేయండి అంటూ చేతులు జోడించి వేడుకుంటోంది ఆ మహిళ. ఎంత వేడుకుని ఒక్కసారి చూడొచ్చు, ఎంత దుర్మార్గం అంటే ఆ వీడియోను వాళ్ళు ఇంకా రికార్డ్ చేయడం జరుగుతోంది. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ఇదేనా మీరు ప్రపంచానికి చూపించే ఈక్వాలిటీ? ఇదేనా ప్రపంచానికి మీరు ఏదో పెద్ద శాంతి దూతలా పేలుతూ ఉంటారు కదా, అవాకులు చవాకులు? ఇదేనా మీరు సగటు మనిషికి ఇచ్చే విలువ? ఓకే, మీకు ఎవిడెన్స్ కోసం ఉంచుకోవాలనుకుంటే ఎవిడెన్స్ కోసం దాచుకొని మీ దగ్గర ఉండాలి. ఇది ప్రైవసీకి సంబంధించిన కన్సర్న్ కాదా? ఒక మనిషి దొంగతనం చేస్తుందా లేదా అనేది మీ విచారణ పూర్తయిన తర్వాత ఫుటేజ్ బయట పెట్టాలి. బయట పెట్టకపోయినా ఆ ప్రైవసీకి సంబంధించి మీరు ఉంచాలి. ఒకసారి దీనికి సంబంధించి ప్రశ్నిద్దాం. నా ఒక్క గొంతు కాదు, మీ వేల గొంతులు నాకు తోడైతే నేను ఇంకా గట్టిగా ప్రశ్నిస్తా. ఆఫ్ కోర్స్ ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఆమె ఏమంటుందో. ఆ తర్వాత ఈ అరెస్ట్ వెనకాల ఎంత కుట్ర జరుగుతుందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. But I forgot to pay. I told you. Okay, we'll talk about it. Turn around. No, sir. I told you I forgot. Sorry, but I pay. I pay for you. I'm sorry. Okay. We'll... Please, just one. Forgive me, please, sir. Please. Turn around. Please, sir. Turn around. No, sir. Please. Sir, please. I don't have an option right now. Okay, let me put you in handcuffs and I'll further discuss this. No, sir. Please. Okay. Please forgive I don't have an me. option. Sorry, sir. I pay for you. I'm sorry. I forgot. Sorry, sir. Please. Turn around. Sorry, sir. No, no, sir. Sorry, You please. don't want to do this. Come on. No, sir. Turn Sorry, around. please. No. Okay. You're going to be placed in the handcuffs. Okay. Sorry, sir. Please. Sorry, please. This isn't going to go anywhere. You could keep saying sorry, but it's not going to change it. No, sir, Okay. sorry, It's going over with. Okay. You have to turn Sorry, around. please. No. No, sir. Sorry. You have to turn around. No, sir. Please. You have to turn around. No, sir. You don't want to make Sorry. you don't want to make this worse. Okay? Turn around. No, sir. Sorry, please. No. Okay, sit down. Have a seat. Have a seat. Yes. Sit down. Sit down. Sorry. Sit down. Okay? Sit down. About it, okay? I just have to search you. No, ma'am, please. No, ma'am. No, ma'am, please. No, ma'am. No, ma'am, please. Please, ma'am. No, ma'am, please. Well, actions have consequences, so stand up. I'm going to have to No, ma'am. search No, you. ma'am. No. No, ma'am, please. 122-5109 and stuff that You have to cooperate with us, okay? No, ma'am. You have to make this easier. No, ma'am. Okay. It looks better when you cooperate. like I said. No, ma'am. It's better if you cooperate. Everything's recorded, so if you cooperate with us, it might be better for you, okay? So stand up so I can search you, okay? Either way you're going, so you have to cooperate with us. No, you cannot talk to your husband. Okay? Right now you're not able to, okay?
Okay, stand up. Stand up. No, ma'am. Hey, Stand up. come on. Stand up. You're gonna have to get up. Come on. No, ma'am. You have to get up. Come on. You have to get up. Either way, you're going. You have to get up. You have to get up. Sorry, ma'am. That's important, Okay. ma'am. You- No, All right, come on, get up. You have to get up. Call her the Where I go? manager. To the police station. Why? You're going to be released from the police station. Why? Okay? How long? A couple hours. Why? And then? And then you're released. And then that's it. So the faster we do this, the faster you get out. With my husband, sir. What do you mean with your My husband? husband. I want my husband, sir. You can't talk to your husband. You're under arrest. We're going to transfer you to the police department, do some paperwork, and then you get released from the police department. And that's it. So the faster we do this, the faster you can get out. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు కదా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మరి ఎలా ఉంటుందంటే మన దేశంలో కొంతమంది ఉంటూ ఉంటారు. కమెంట్స్ చూస్తూ ఉంటే నాకు ఆఫ్ కోర్స్ ఆమె తప్పు చేస్తుందా రైట్ చేస్తుందా అనే విషయం పక్కన పెడితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఆ మాటలు చూడండి. ఐ టోల్డ్ ఐ ఫర్గాట్ ప్లీజ్ ఫర్గివ్ మీ వేడుకుంటోంది కదా. ఎందుకు షాప్ కీపర్ని ప్రశ్నించరు అంటే అక్కడ ఇలా మిస్ అయిపోయి ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి జైల్లో వేస్తాడా? భారతీయులంటే అంత కక్ష సాధింప? ఇప్పటికీ కూడా భారతీయులంటే అక్కడ ఎటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. ఎదిగితే తట్టుకోలేని వాతావరణం. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రకాలు ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ మద్దతుదారులు సోకాల్డ్ ఈ ఉగ్రవాద దేశానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఈ వీడియోను బేస్ చేసుకుని అవాకులు చవాకులు పేలుతూ ఉంటే అమెరికాను ఒక్కటే ప్రశ్నిస్తున్న సందర్భం. మీ దేశంలో తుపాకీ తూటాలకు అన్యాయంగా బలైపోతున్న వాళ్ళకు సంబంధించి మీ పోలీసులు ఏం చేస్తారు? మీ పోలీసులు ఉరేస్తారు. అన్యాయంగా రోడ్డు మీదకు వెళ్తున్న వాళ్ళు బలైపోతున్న సందర్భం. రోడ్డు మీద వెళుతున్న వాళ్ళని తుపాకీ తూటాలకు చంపేస్తూ ఉంటే మీ పోలీసు శాఖను ఏం చేయాలి? మీ పోలీసు శాఖను ఉరేయాలా? మరి మీ పోలీసు శాఖ నిర్లక్ష్యం కాదా? ఈ రోజు ఆ అమ్మాయికి సంబంధించి ఓకే దొంగతనం చేస్తుంది అనుకుందాం. ఫర్ సపోజ్ అది దొంగతనమే మీ అభిప్రాయం ప్రకారమే అనుకుందాం. తన ప్రైవసీ తనకొద్దా? తన దొంగతనానికి తన శిక్ష ఎంత పడాలో అదే అమ్మాయికి సంబంధించి ఆ ప్రైవసీ కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? ఒక అమ్మాయి అక్కడ ప్రాధాన్యపడుతున్నప్పుడు ఒక మహిళకి ఇవ్వాల్సిన మర్యాద మీకు తెలీదా? మరి మీరు ఒక శాంతి దూతల్లా ప్రపంచానికి చెప్తూ ఉంటారు కదా, శాంతి దూత అవతారం ఎత్తేసి ప్రపంచానికి సందేశాలు ఇస్తూ ఉంటారు కదా. అది ఆపేశాను, ఇది ఆపేశాను, 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశాను, పీకేశాను, పొడి చేశానని చెప్పి బిల్డప్లు ఇస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఎక్కడికి పోయింది మీ బిల్డప్ అంతా? నో ఇన్వెస్టిగేషన్, ఓన్లీ పనిష్మెంట్ అంట. బిల్లు కట్టకుండా ఎస్కేప్ అవుదాం అనుకుంది పాపం అని చెప్పి. ఒక్క నిమిషం అండి, నేను 150 కోట్ల మంది మనకి ఈ సందర్భంలో అఫ్కోర్స్ తను తప్పు చేసి ఉండొచ్చు గాక, నేనే తనను పూర్తిగా సమర్థించట్లేదు. తప్పు చేసి ఉంటే తనకి శిక్ష పడాల్సిందే. ఆ ప్లేస్లో మీ వాళ్ళు మా వాళ్ళు